హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ ఒక చిన్న వ్లాగ్ చేశాను అనమాట. సో యమ్మీగా చాలా స్పైసీగా చికెన్ కర్రీ చేశాను. దాని రెసిపీ అనమాట. ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకున్న. ఆయిల్ హీట్ అయ్యే తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేశాను. అందరు వేసేదే రొటీన్గా. సో నేను కూడా ఆనియన్స్ను పచ్చిమిర్చి వేశాను. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత వేశాను. తర్వాత ఒకసారి కలిపాను అనమాట. గంటతో అలా కలిపి చూస్తున్నా ఆయిల్ వేడెక్కిందా లేదా అని. తర్వాత క్లోజ్ చేసేసా, మూత పెట్టి క్లోజ్ చేసేసా. అంతకుముందు మ్యారినేట్ చేసుకున్నాను అనమాట చికెన్ని ఆల్రెడీ. ఇక్కడ అన్నం చూడండి, వేడిగా అన్నం రెడీగా ఉందన్నమాట. ముందే వండేసుకున్నాం అన్నము. చికెన్ కర్రీ అయ్యేలోపు మేము అన్నం వేడిగా చేసేసుకున్నాం అనమాట. సో ఇంతకుముందే నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈలోపు ఒకసారి ఆనియన్స్ వేసాను కదా, అది ఫ్రై అయ్యా లేదా చూసి దానికి కొంచెం సాల్ట్ వేసాను. సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని లాస్ట్లో వేసే ముందు పెరుగు, మ్యారినేట్ చేసుకున్న దాంట్లో పెరుగు వేసుకొని, మనకు సరిపడా పెరుగు, నేనైతే ఇక్కడ మీకు కొలతతో చెప్పట్లేదండి, నాకు సరిపడా నేను తీసుకున్నాను. ఇక్కడ చికెన్లో వేసుకొని కలుపుకున్నాను. ఆ తర్వాత ఆయిల్లో ఇక్కడ ఆనియన్స్ మనకు ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ వేడిగా ఆయిల్లో ఫ్రై అయిన ఆనియన్స్తో పాటు ఈ చికెన్ని కూడా మనం వేసేసుకోవాలి. ఇలా కొంచెంగా చికెన్ వేస్తూ ఉండాలి. ఆల్రెడీ మ్యారినేట్ పెట్టుకున్న చికెన్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు, కారం, ఉప్పు ఆల్రెడీ వేసుకొని పెట్టుకున్నాను. సో అందుకే నేను మళ్ళీ ఇందులో వేయడం లేదు సెకండ్ టైము. ఆల్రెడీ కొలతతోనే నేను వేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో అందుకే ఇందులో మళ్ళీ నేను యాడ్ చేయట్లేదు ఎక్స్ట్రా. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు, నేనైతే అలా వేయలేదు. సో ఇక్కడ చికెన్ వేసిన తర్వాత నేనైతే కలుపుతున్నా. ఒకసారి లైట్గా అలా ఒక 1 minute or 30 seconds అలా కలిపి మనము చూసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 15 minutes తర్వాత తీసి చూశాను, చికెన్ మంచిగా ఉడుకుతుందన్నమాట. వేడిగా ఉడుకుతుంది. సో ఇప్పుడు మనం టొమాటోస్ వేసేసుకుందాం. ఇంకా లేట్ చేస్తే పీస్ అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది. సో అది అవ్వకముందే మనము ఇక్కడ టొమాటోస్ వేసేసుకుంటున్నాను. చూడండి, టొమాటోస్ ఒక 8 to 10 కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది 1 kg చికెన్ కాబట్టి. సో టొమాటోస్ వేసుకున్న తర్వాత దానిపైన లైట్గా నేను కారం తీసుకున్నా. కారమును లైట్గా టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసాను. ఫస్ట్ వేసానని చెప్పాను కదా, ఇప్పుడు కొంచెం లైట్గా వేసాను. ఇక్కడ లెగ్ పీస్ చూసారా, నోరు ఊరిపోతుంది కదా అండి మీకు. 8 to 10 minutes తర్వాత మూత తీసి చూశాను, ఇలా మంచిగా ఉడికిపోయింది. తర్వాత లెమన్ తీసుకున్నాను, ఒకటి కంప్లీట్గా లెమన్ తీసుకున్నాను. సో ఒకసారి కూర చెక్ చేద్దాము అని చెప్పేసి కర్రీని మంచిగా కలుపుతున్నాను. టొమాటో వేసిన తర్వాత టొమాటో కుక్ అయిందా లేదా అనేది మనకు తెలియాలి కదా. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట. తర్వాత లెమన్ని స్క్వీజ్ చేస్తున్నాను. ఒక కంప్లీట్గా లెమన్ తీసుకున్నాను. సో ఆ లెమన్ ఎందుకు అని అంటే మంచి టేస్ట్ కోసం అండి చికెన్లో. బట్ కారంని ఎక్కువ స్పైసీని డామినేట్ చేస్తుంది, అందుకని చెప్పేసి నేను కొంచెం క్వాంటిటీలో స్క్వీజ్ చేశాను లెమన్ని. సో ఆ తర్వాత ఒకసారి మళ్ళీ నేను కలిపి చూస్తున్నాను, మెల్లగా గరిటతోని కలుపుతూ ఉన్నాను. మనం ఎక్కువ చికెన్ని కలపొద్దండి, పీస్ చితికిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ నేను చికెన్ మసాలా వేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను ఈస్టర్న్ చికెన్ మసాలా తీసుకున్నా. సో ఒకటి కంప్లీట్గా చికెన్ మసాలా ప్యాకెట్ అయితే నేను వేసేసాను. గరం మసాలా అవి నేను పట్టలేదు. అండ్ ఇది ఫైనల్ లుక్ అండి, చికెన్ ఫైనల్ లుక్. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ చికెన్ రెసిపీ మీలో ఎంతమందికి అయితే నచ్చుతుందో వారి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ నా ఛానల్ నుంచి మీకు రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.